లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నా భర్త బృందకుమార్ రెడ్డి 2021లో చనిపోయారు, ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు, నేను నమ్మాను, నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను, అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా.